కేస్ నంబర్ 37B ధారావాహిక 7వ భాగం. రచన నాగమంజరి గుమ్మ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: అరకు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్లిన ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ తన సహాయకురాలు కార్తీక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆమెను వెతకడానికి డిటెక్టివ్ శరత్ బయలుదేరుతాడు. శత్రువుల నుండి తప్పించుకునే ప్రయత్నంలో కార్తీక విజయవాడ చేరుకుంటుంది. కార్తీక పేరెంట్స్ ఇచ్చిన పబ్లిక్ బూత్ నంబర్ విజయవాడకు చెందినదని తెలుసుకొని శరత్ కూడా విజయవాడకు వస్తాడు. ఆ టెలిఫోన్ బూత్ పక్కనే ఉన్న టీ కొట్టు అతను చెప్పిన వివరాలను బట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో కార్తీక కోసం వెతుకుతాడు. మొత్తానికి కార్తీకను కలిసి తన ఇంటికి పంపుతాడు. కేసును పూర్తిగా పరిశోధించాలనుకుంటాడు. ఇక కేస్ నెంబర్ 37B ధారావాహిక 7వ భాగం వినండి. మర్నాడు ఉదయమే కార్తీకకు ఫోన్ చేద్దామని చేతిలోకి ఫోన్ తీసుకున్నాడు శరత్. ఇంతలో కార్తీక నుండే ఫోన్ వచ్చింది. హలో, శుభోదయం కార్తీక గారు, మీకే ఫోన్ చేద్దామనుకుంటూ ఉండగానే మీరే చేశారు. ఏమిటి విషయం అడిగాడు శరత్. హలో శరత్ గారు, శుభోదయం. బీచ్కి వాకింగ్కి వచ్చాను. మీరు డైరీ విషయం మాట్లాడాలన్నారు కదా, వీలైతే వస్తారేమో కనుక్కుందామని ఫోన్ చేశాను అంది కార్తీక. సరేనండి, ఇప్పుడే బయలుదేరుతున్నాను చెప్పి ఫోన్ పెట్టేసి గబగబా తయారై బీచ్కు బయలుదేరాడు శరత్. కార్తీక అప్పటికే నడక పూర్తి చేసి విశ్రాంతిగా ఇసుకలో కూర్చుంది. అలలు పాదాలను గిలిగింతలు పెడుతూ తాకుతున్నాయి. నడుస్తున్న వారిలో కార్తీకను వెతుకుతూ వస్తున్న శరత్ను చూసి అరిచి పిలిస్తే బాగోదని ఫోన్ చేసి ఇక్కడున్నాను రమ్మని చెప్పింది కార్తీక. శరత్ వచ్చి కూర్చుంటూ చాలాసేపు అయిందా వచ్చి అన్నాడు. అవును, సూర్యోదయానికి ముందే వాకింగ్ అలవాటు. అంతలో మీరు చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చి ఫోన్ చేశాను అంది కార్తీక. మీకు చిత్రలేఖనం వచ్చనుకుంటాను అన్నాడు శరత్. ఏదో అలా హాబీగా గీస్తూ ఉంటాను. ప్రవేశమే కానీ ప్రావీణ్యత లేదు. కానీ చరిత్ర అంటే ఇష్టం వలన ప్రఖ్యాత భారతీయ రాజవంశాల పతాకాలు, పురాణ కాలం నాటి పతాకాలు కొన్ని సేకరించి చిత్రించాను చెప్పింది కార్తీక. చూశాను, మీ డైరీలో కూడా రాతలో కాకుండా బొమ్మల్లోనే ఉన్నాయి విషయాలు. నాకు తీరిగ్గా చూసే అవకాశం లేకపోయింది, డీకోడ్ చేయలేదు చెప్తూ నవ్వేశాడు శరత్. రండి ఇంటికి వెళ్దాం. ఎండ పెరగడంతో లేచింది కార్తీక. శరత్ కూడా లేచి కార్తీకను అనుసరించాడు. ఇద్దరూ బీచ్ నుండి బయటకు వచ్చి తమ వాహనాలు ఆపి ఉన్న చోటుకి వచ్చారు. ఓ, మీరు కూడా బండి మీదనే వచ్చారా అన్నాడు శరత్. తల ఊపింది కార్తీక. ఇద్దరూ బయలుదేరి కార్తీక ఇంటికి చేరుకున్నారు. మామిడి చెట్టు కింద ఉన్న కుర్చీల్లో సత్యనారాయణ కూర్చొని దినపత్రిక చదువుతున్నారు. కార్తీక శరత్ రావడం చూసి దినపత్రిక మడుస్తూ కూర్చోబాబు అన్నారు. కార్తీక డైరీ తీసుకువస్తాను అంటూ లోపలికి వెళ్తూ, అమ్మా శరత్ వచ్చారు, కాఫీ తీసుకురా అని కేకేసింది. ఒక చేత్తో మంచినీళ్ళ సీసా, మరో చేత్తో డైరీ తీసుకువచ్చింది. ముందుగా మంచినీళ్ళు ఇచ్చి డైరీని టీపాయ్ మీద పెట్టింది. శరత్ కాసిని మంచినీళ్లు తాగాడు. ఈలోగా విశాలాక్షి నలుగురికి కాఫీలు తీసుకుని వచ్చింది. కాఫీ తాగుతూ కుశల ప్రశ్నలు, కార్తీకను తీసుకువచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు చెప్పడాలు అయ్యాయి. శరత్ నవ్వుతూ, నేనెక్కడ మీ అమ్మాయిని పట్టుకున్నానండి, మీ అమ్మాయే నా బ్యాగ్ పట్టుకుంది అన్నాడు. సరేలే, ఆ అబ్బాయి ఏదో విషయం మాట్లాడడానికి వచ్చాడు, మనముంటే ఇలాగే కబుర్లాడతాం, లోపలికి పద అన్నాడు సత్యనారాయణ. పర్వాలేదండి, మీరు కూర్చోండి, మేం మాట్లాడుకుంటాం అంటూ డైరీ తీసి, ఇప్పుడు మాత్రం మీ అనుమతితోనే సుమా అన్నాడు శరత్ కార్తీక వైపు చూస్తూ. కానియండి అంది కార్తీక. తెల్ల కాగితాలు, పెన్సిల్, రబ్బరు తెచ్చిపెట్టింది కార్తీక. అవసరం లేదనుకున్న పేజీలు తిప్పేశాడు. ఒక పేజీ దగ్గర ఆగాడు. ఆ పేజీలో ఒక పుస్తకం,
చేతులు పట్టుకున్న ఇద్దరు పిల్లల బొమ్మలు ఉన్నాయి. అది చూసి కాసేపు ఆలోచించి, ఈరోజు కొత్త పుస్తకం కొన్నాను అంటే కొత్త స్నేహితుడు లభించినట్లు అని రాశాడు శరత్. చప్పట్లు కొట్టింది కార్తీక. అద్భుతం, భలే రాశారు, ఇంకా ప్రయత్నించండి, ఉత్సాహపరిచింది కార్తీక. నిజమే, ఆ రోజు పెద్దనామాచుడు రచించిన మన చరిత్ర కొన్నాను చెప్పింది. మరికొన్ని పేజీలు తిప్పాడు. ఒక పేజీలో వరుసగా ఒక కొండ, శిశువు, చిన్న పాప, 5 తలల స్త్రీమూర్తి, 3 స్త్రీలు, పుస్తకం, వీణ, అన్నం వడ్డిస్తున్న స్త్రీమూర్తి, డబ్బులతో నిండిన పళ్ళెం, పులి, త్రిశూలం, ఎర్రని ముఖం, ఎద్దు, సింహం, 10 చేతుల్లో 10 రకాల వస్తువులు పట్టుకున్న స్త్రీమూర్తి చిత్రం ఒకదాని కింద మరొకటిగా 3 పేజీల్లో ఉన్నాయి. శరత్ లెక్కపెట్టాడు. మొత్తం 10 చిత్రాలు ఉన్నాయి. మొదటిది కొండ అంటే పర్వతం, పక్కనే శిశువు అంటే పార్వతి, తర్వాత చిన్న పాప అంటే బాల, మూడవది గాయత్రి, తర్వాత సరస్వతి. మరోసారి చిత్రాల వరుస లెక్కబెట్టాడు శరత్. 10 ఉన్నాయి. అయితే ఇవి అమ్మవారి దసరా నవరాత్రుల రూపాలు. ఒకటి శైలపుత్రి, రెండవది బాల త్రిపుర సుందరి, మూడవది 5 శిరస్సులతో గాయత్రీదేవి, నాలుగవది 3 స్త్రీలు అంటే లలితాదేవి, సచామర రమావాణి, సవ్యదక్షిణ సేవిత, 5వ చిత్రం సరస్వతీదేవి, 6వది అన్నపూర్ణాదేవి, 7వ చిత్రం లక్ష్మీదేవి, 8వ చిత్రం దుర్గా, 9వ చిత్రం మహిషాసుర మర్దిని. కానీ 10వది అన్నాడు శరత్. శభాష్, మీరు డిటెక్టివ్ అని రుజువు చేసుకున్నారు శరత్ గారు. కేవలం 3 చిత్రాలు పరిశీలించి 10 చిత్రాల వివరాలు చక్కగా చెప్పేశారు. 10వది శక్తి స్వరూపిణి అయిన స్త్రీ, రాజరాజేశ్వరీదేవి అవతారం అంది కార్తీక. కార్తీక తల్లి తండ్రి కూడా ఆసక్తిగా చూస్తున్నారు. వాళ్ళు కార్తీక డైరీ ఎప్పుడూ చూడలేదు. కార్తీక బొమ్మలు వేస్తుందని తెలుసు, కానీ ఇలా డైరీ కూడా బొమ్మలతో రాస్తుందని తెలీదు. అందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రాచీన కాలం నుంచి మన దేశంలో స్త్రీ శక్తి స్వరూపిణి. అందుకే ఆరాధనలన్నీ స్త్రీమూర్తికే జరిగాయి. వేదాల ఆధారంగా బ్రహ్మదేవుడు సృష్టి చేస్తే ఆయన భార్య సరస్వతి విద్యకు ఆధారం. విష్ణువు లోకాలను పాలిస్తే ఆయన భార్య లక్ష్మీదేవి ధనానికి ప్రతిరూపం. శివుడు లయకారుడు అయితే ఆయన భార్య పార్వతి ధైర్యానికి మాతృక. మిగతా స్త్రీ స్వరూపాలన్నీ ఈ 3 నుంచి ఉద్భవించినవే చెప్పాడు శరత్. అంతేకాదు శరత్ గారు, భారతీయ సమాజం స్త్రీ పురుషులిద్దరికీ సమాన హక్కులు, అధికారాలు ఇచ్చింది. ఇతర పాశ్చాత్య దేశాల్లో స్త్రీని విలాస వస్తువుగా, ఆటబొమ్మగా చూసే రోజుల్లో మన దేశంలో స్త్రీ మాతృమూర్తిగా, శక్తి స్వరూపిణిగా, కుటుంబ యజమానిగా పూజలందుకుంది. గౌరవనీయమైన స్థానంలో ఉంది. ఆనాటి స్త్రీలు వేదాలు చదివారు, ఆశ్రమాలు నిర్వహించారు, రాజ్యాలు ఏలారు, మంత్రాన్నే చేశారు. పటిష్టమైన సమాజ నిర్మాణానికి ఇంటి నుండే పునాదులు వేశారు. ఉమ్మడి కుటుంబాల్లో పురుషులు వ్యవసాయం, పశుపోషణ, కులవృత్తులు, వర్తకం మొదలైన సమాజ ఉపయోగ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటే ఆ ఇంట పుట్టిన సంతానం ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆ ఇంటిలో ఉన్న స్త్రీలందరి చేత సమానంగా ప్రేమించబడి బాధ్యత, శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, చాకచక్యం కలిగిన ఉన్నత శ్రేణి పౌరులుగా తీర్చిదిద్దబడేవారు. అవసరమైన నైపుణ్యాల కోసం గురుకులానికి వెళ్లే వరకు ప్రాథమిక విద్య మొత్తం ఇంట్లోనే స్త్రీల పర్యవేక్షణలో జరిగేది. లలిత కళలైన సంగీతం, నాట్యం, చిత్రలేఖనం స్త్రీలకు అరవకుగా అబ్బితే సాహిత్యం, శిల్పం పురుషుల చేతిలో ప్రకాశించేవి. ఈ సాహిత్యానికి, శిల్పానికి ఆలంబన, ప్రేరణ మళ్ళీ స్త్రీయే. అంతేకాదు, కనీసం 20 నుండి 30 మంది కుటుంబ సభ్యులు, వీరితో పాటు పనివారు, సేవకులు, పాలికాపులు, వీరందరి భోజన సదుపాయాలు, అతిథులకు భోజన తాంబూలాది సత్కారాలు, ఇంటికి వచ్చే పంట లెక్కలు, రోజువారీ లెక్కలు, జమా ఖర్చులు, ఏ కార్యాలయానికి తీసిపోని కార్య నిర్వహణ,
ఇవన్నీ ఆ ఇంటి స్త్రీలే చూసుకునేవారు. ఏదైనా సమస్య వస్తే స్త్రీలే పరిష్కరించేవారు. ఒకవేళ పురుషుల వరకు వెళ్తే అది స్త్రీల వ్యవహారం, మనకి అనవసరం అన్న చందంగా వదిలేసేవారు. పురుషులు కళలు, వ్యవసాయం, వర్తకం, వృత్తులు, గ్రామ, రాజ్య రక్షణ బాధ్యతలు చూసుకునేవారు. ఒక పద్ధతిగా కుటుంబ, సమాజ వ్యవహారాలు నడిచిపోయేవి. దేవాలయ సేవకు అంకితమైన దేవదాసీలతో పాటు సాధారణ వేశ్యలకు కూడా విద్యలోనూ, లలిత కళల్లోనూ చక్కని పరిజ్ఞానం ఉండేది. గ్రంథాలు రాయకపోయినా సమయానుకూలంగా పద్యాలు, శ్లోకాలు చెప్పడంలో దిట్టలుగా ఉండేవారు. చెప్పింది కార్తీక. ఏదో చదువుతోంది అనుకున్నారు గాని తమ కూతురికి చరిత్ర పట్ల, వేదకాలం నాటి స్త్రీల పట్ల ఉన్న అవగాహనకు కార్తీక తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అవును కార్తీక, నువ్వనేది నిజం. మా తాతగారు చెబుతూ ఉండేవారు, వాయవ్య ప్రాంతం నుంచి హిమాలయాలు, ఆరావళి పర్వత ప్రాంతాల ఆవల నివసించే కొన్ని తెగల ప్రజలు, వర్తకం కోసం సముద్రం దాటి వచ్చిన కొన్ని దేశాల ప్రజలు మన దేశం మీదకు దండెత్తి వచ్చేసరికి ఇక్కడ అన్నీ చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి. ఒక సమర్థుడైన రాజు సామధాన భేద దండోపాయాలతో ఎక్కువ భూభాగం ఆక్రమించి రాజ్యపాలన చేసినా అతని వారసులు సమర్థులు కాకపోవడంతో చిన్న రాజ్యాలు ఏర్పడేవి. ఒకే దేశ భావన లేదు. చిన్న రాజ్యాలైనా సుభిక్షంగా ఉండేవి, ప్రశాంతంగా ఉండేవి. విదేశీయులు దండయాత్రలకు వచ్చేటప్పటికి మన దేశ పరిస్థితి చూసి ఆశ్చర్యం కలిగింది. దేశ సౌభాగ్యం, స్త్రీల వైభవం చూసి వారికి ఈర్ష్య కలిగింది. వారి దేశాల్లో స్త్రీ అంటే పురుషునికి చెందిన విలాస వస్తువు మాత్రమే. దేశ సంపద కొల్లగొట్టడంతో పాటు పద్ధతి, నియమాలు లేని యుద్ధ విధానాలతో మన దేశ రాజులను ఓడించారు. అంతేకాకుండా ఆక్రమించిన ప్రాంతాలను సర్వనాశనం చేశారు. పురుషులను సంహరించారు, స్త్రీలను చెరబట్టారు, సంపదలు దోచుకున్నారు, గ్రామాలను తగులుబెట్టారు. దేశ సౌభాగ్యానికి స్త్రీ పురుషులిద్దరి సమాన భాగస్వామ్యం గ్రహించిన ఆ ధూర్తులు మన దేశంలో స్త్రీలకు సరైన న్యాయం జరగడం లేదని, మనవన్నీ మూఢనమ్మకాలని, పిచ్చి ఆచారాలని, మన దేశస్థులు అనాగరికులని ప్రచారం చేయడం ప్రారంభించారు. స్త్రీల ప్రాధాన్యతను తగ్గించడం మొదలుపెట్టారు. మన దేశంలో దేశ పర్యటన చేసిన వారు తక్కువ. కాలినడకన ఇంత పెద్ద దేశం తిరగారంటే మాటలు కాదు. వారందరూ గుర్రాలపై దేశమంతటా తిరిగి అసత్య పరిహారాలు చేసి రాజ్యాన్ని విస్తరించుకున్నారు. అసలు విషయం తెలియని మన దేశ ప్రజలు వారు చెప్పిందే నిజమని నమ్మారు. మన స్త్రీలకు అసలైన అన్యాయం విదేశీ దాడుల తర్వాతే జరిగిందట అని చెప్పారు సత్యనారాయణ. అవునన్నట్లుగా తల ఊపారు శరత్, కార్తీక. వీరు చర్చల్లో ఉండగా విశాలాక్షి టిఫిన్, మరోసారి కాఫీ తయారు చేసి తీసుకువచ్చింది. కాఫీ, టిఫిన్లు చూసిన శరత్ వాచి చూసుకున్నాడు. చాలా సమయం గడిచిపోయింది. అవునండి, మీరు చెప్పింది నిజమే. మన భారతీయ సమాజం స్త్రీలకు ఇచ్చిన గౌరవం ఇంకే దేశం ఇవ్వలేదనే చెప్పాలి. అసలైన ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలు మరుగున పడిపోయి విచ్చలవిడితనం స్వేచ్ఛగా రూపాంతరం చెందింది. అసలైన మన చదువులను వదిలి విదేశీ చదువులపై మోజు పెంచుకోవడం, చదువులు, ఉద్యోగాల పేరిట తల్లిదండ్రులను విడిచి ఉండడం, వీటి వలన పెరిగే వయసులో పెద్దల నియంత్రణ లేక, అదుపాజ్ఞలు లేక ఈనాడు యువత పెడదాట్లు పట్టడం జరుగుతోంది. మన కుటుంబ వ్యవస్థ నాశనమైపోతుంది ఆవేదనగా అన్నాడు శరత్. సరే సరే, నేనేదో మీ పనులకు అడ్డం వచ్చినట్లున్నాను, మీరు కానివ్వండి అన్నాడు సత్యనారాయణ. ముందు కాఫీ, టిఫిన్లు కానివ్వండి, అప్పుడు మళ్ళీ మాట్లాడుకోవచ్చు అన్నది విశాలాక్షి. మీ సంఘటన జరిగిన తేదీ తీయండి కార్తీకను అడిగాడు శరత్. కార్తీక డైరీలో పేజీలు తిప్పుతూ ఉండగా ఆగండి అన్నాడు. అక్కడ బొర్రా గుహలకు దిగే దారి, ఆ పక్కనే కారు బొమ్మలు గీయబడి ఉన్నాయి. కారు పక్కనే ఒక కుర్రాడు, కాస్త దూరంలో మరొకడు ఉన్నారు. ఒక అమ్మాయి, అబ్బాయి పక్కపక్కనే నడుస్తున్న చిత్రం అది. మొదట చూసినప్పుడు అర్థం కాలేదు, కానీ కార్తీక వివరాలు చెప్పిన తర్వాత ఆ చిత్రం స్పష్టంగా అర్థమైంది. ఫోటోలో చూసిన యువకులకు ఈ చిత్రంలోని బొమ్మలకు పోలికలు ఉన్నాయనిపించింది. చిత్రాన్ని పరిశీలనగా చూశాడు.
కారుకు ఉన్న నెంబర్ ప్లేట్పై అంకెలు కూడా వేసింది కార్తీక. అవి అన్నీ పెన్సిల్ చిత్రాలే అయినా చక్కగా ఉన్నాయి. జాగ్రత్తగా చూసి కారు నెంబర్ రాసిపెట్టుకున్నాడు శరత్. ఆ కారు ఒరిస్సా రిజిస్ట్రేషన్తో ఉంది. ఆ తర్వాత మరి డైరీ రాయలేదు. థ్యాంక్స్ కార్తీక్ గారు, అవసరమైతే మరోసారి కలుస్తాను అని చెప్పి సత్యనారాయణ, విశాలాక్షి గారుల దగ్గర కూడా సెలవు తీసుకుని బయలుదేరాడు శరత్. ఇంకా ఉంది కేసు నెంబర్ 37B ధారావాహిక 8వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.